నా వెయిట్ లాస్ జర్నీ యాక్చువల్లీ నా వెయిట్ ఈజ్ 78. 2 days వెయిట్ చేసి నేను ఇలా డైట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది, ఓకే పోస్ట్ చేస్తే బాగుంటుందని. అందుకే 4 days తర్వాత నేను ఇలా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. తక్కువ టైంలో ఈజీగా వెయిట్ ఎలా లాస్ అవ్వాలనేది చూద్దాం. దీనికోసం మనం ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్, ఇలా హాట్ వాటర్లో 1 స్పూన్ పసుపు, నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది వస్తుంది, నాకు వచ్చింది కాబట్టి నేను అవాయిడ్ చేశాను. 2 days ఇలాగా కంటిన్యూషన్గా తీసుకుని, ఇలా గ్యాస్ ఫామ్ అయితే కనుక అవాయిడ్ చేయండి. అప్పుడు జీలకర్ర నీళ్ళు కానీ దాల్చిన చెక్క వాటర్ కానీ దాల్చిన చెక్క పొడి చేసి పెట్టి హాట్ వాటర్లో ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవచ్చు. దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్లో ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని, ఇందులో ఒక ఫ్రూట్లో ఒక హాఫ్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకొని యాడ్ చేసుకొని డైలీ ఇది తీసుకుంటే ఎటువంటి మల్టీవిటమిన్ తీసుకోకర్లేదు. ఇడ్లీ దోశ వాటికన్నా ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం 1 స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద ఈ షేక్ అనేది తీసుకోవాలి. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేయొచ్చు, కానీ తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1 లీటర్ వాటర్ తాగాలి లంచ్లోకి. మనం ఇది అది అనేది కాదు, ఏదైనా కన్జ్యూమ్ చేయొచ్చు, కానీ లిమిటెడ్ అనేది ఉండాలి. నేను బీరకాయ రొయ్యల కర్రీ అనేది చేస్తున్నాను. సేమ్ అదే, నేను బ్రౌన్ రైస్తో కానీ గోధుమ రవ్వతో కానీ ఇంట్లో ఏది ఉంటే అది, మన ఆప్షనల్, మన ఇష్టం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో మరి ఓవర్గా కుక్ అవ్వకుండా మీడియంగా ఫ్రై అయితే చాలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత రొయ్యల్ని ఉప్పు పసుపు నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఈ స్టేజ్లో మనం రొయ్యలు యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోని వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి హాఫ్ కుక్ అయిన తర్వాత మనం బీరకాయ చిక్కు తీసుకొని ఆ బీరకాయ అనేది యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి, ఇది వాటర్ వెజిటేబుల్, రొయ్యల్లో కూడా వాటర్ అనేది ఉంటుంది. ఇలా తినడం వల్ల మనకి నాన్ వెజ్లో వెజ్ కూడా యాడ్ అవుతుంది, ఫైబర్ కూడా అందిద్ది. ఏదైనా తినచ్చు, కానీ క్వాంటిటీ అనేది కర్రీ క్వాంటిటీ ఎక్కువ, రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఇది తిన్నాక కూడా సరిపోలేదు అంటే ఒక హాఫ్ కీరా తీసుకుంటే డైజెషన్ బాగుంటుంది, బ్లడ్ పట్టిద్ది, మనకి టమ్మీ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ వాటర్లో మొత్తం ఇంకిపోయేదాకా, హాఫ్ వాటర్ ఇంకిపోయేదాకా ఉంచి అందులోనే సాల్ట్ కారము యాడ్ చేసుకొని, ఆల్రెడీ ఇందులో మిర్చి వేసాం కదా, ఈ మిర్చి అనేది చాలా ఘాటు ఉంది కాబట్టి నేను ఎటువంటి ఇది యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి చాలా ఘాటు. ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసి మూత పెట్టి సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. ఈ స్టేజ్లో కారం చాలానే ఉంది అందుకని నేను కొంచెం వేసుకున్నాను, లేదు అంటే అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. కొత్తిమీర వేసి మూత పెట్టి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మగ్గనిచ్చి తీసేసుకోవాలి. అంతే, రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ. రొయ్యల బదులు మనం పచ్చెనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫుడ్ తినే ముందు ఎప్పుడు ఆఫ్టర్నూన్ కీరా కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా తింటే టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది, డైజెషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది. కొంతమందికి ఫుడ్ తక్కువ తింటే డైజెషన్ అవ్వదు, ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఫస్ట్ కీరా క్యారెట్ తినేసి తర్వాత నేను బ్రౌన్ రైస్తో తీసుకున్నాను.
ఆ తర్వాత 4 o'clockకి గ్రీన్ టీ. ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్, నైట్ డిన్నర్లో కీరా కానీ ఫ్రూట్ కానీ ఏదైనా తినచ్చు.